పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. నేను పిఎంసి ఛానల్ మామూలుగా చూస్తూ ఉంటాను. గత 15 ఏళ్ల నుంచి నేను ఈ మెడిటేషన్‌కి వస్తూ ఉంటాను. ఈ మెడిటేషన్ వల్ల నాలో చాలా అజ్ఞానం ఉండే. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడం జరిగింది. నాకు పత్రిజీ సార్ మాటలు కొన్ని ఇన్స్పిరేషన్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, మై డియర్ గాడ్స్ అంటే పుట్టినటువంటి ప్రతి వాడు కూడా దేవుడే అని. అది బాగా నచ్చింది. కులమతాలకు అతీతంగా ఎట్లా మీరు ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఏ విధంగా అయితే మనిషి జీవితం సక్సెస్ అవుతుంది అనేటువంటిది, ఇది ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు. ఇది మెడిటేషన్ అనేది అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు అనేటువంటిది పత్రిజీ యొక్క వినాదం నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం నేను నాకు ఎప్పుడన్నా కానీ చికాకుగా అనిపించినా, ఇంకా ఏమన్నా అనిపించిన బోరుగా అనిపించినా కూడా నేను అట్లా ఊరు బయటికి వెళ్ళిపోయి ప్రకృతిలో ధ్యానం చేస్తూ ఉంటాను. నా మనసుని నేను హీలింగ్ చేసుకొని మళ్ళీ రియలైజ్ అవుతూ ఉంటాను. ఎందుకంటే మానవుగా పుట్టిన తర్వాత అందరికీ కష్ట నష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఇంతకుముందు టెన్షన్ పడేటువంటి వాడిని నేను. కానీ ఇప్పుడు టేక్ ఇట్ ఈజీ తీసుకుంటున్నా. ఏంది లేదు కదా అని. పత్రిజీ చెప్పినటువంటిది మెడిటేషన్ అంటే, మెడిటేషన్ ఎలా చేయాలి అంటే మనసు లేనటువంటి స్థితి. చాలామంది అందరూ చేస్తూ ఉంటారు మెడిటేషన్. మనసు లేదంటే నువ్వు లేనట్లే లెక్క అంతే. మనసు లేనటువంటి స్థితిలో ఉండాలా. మనసు లేకపోతే రాత్రిళ్ళు మనకు మనసు ఉండదు. రాత్రిళ్ళు పనుకున్నప్పుడు సుషుప్తి వ్యవస్థలో మనకు మనసు అనేటువంటిది ఉండదు. అప్పుడు మనకు బాధ లేదు, బంధము లేదు, ప్రపంచమే లేదు. అటువంటి స్థితిలో ఉంటాం. అంటే ఆ సుషుప్తి వ్యవస్థ మన జాగ్రత్త వ్యవస్థలో కూడా సుషుప్తి వ్యవస్థలో ఏ విధంగా అయితే ఉంటామో ఆ విధంగా ఉండడం. ఇవన్నీ నాకు ఎలా వచ్చినాయంటే, నేను చాలా మూర్ఖుడిని. నేను కూడా చాలా అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వాడిని. ఈ మెడిటేషన్‌కి వచ్చిన తర్వాత ఈ ఛానల్ చూసిన పిఎంసి ఛానల్‌లో చూసిన తర్వాత ఎక్కడెక్కడో జ్ఞానులు, తపస్సు చేసేటువంటి వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళంతా వస్తుంటే వాళ్ళకి మంచిగా అతను అడిగేటువంటి క్వెషన్‌లన్నీ మన తరఫున అడుగుతున్నాడేమో అన్నట్లు ఉంటుంది. బాగా నచ్చుతాయి నాకు. అవి అతన్ని బాగా చూస్తాను నేను. అట్లా ఈ మెడిటేషన్ వల్ల చాలామంది మంచి మార్గంలో, నాకైతే ఏదో ధనాలు, ధాన్యాలు, ఆరోగ్యాల కంటే మంచి మార్గంలో మనిషి నడవడానికి ఇది మెడిటేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుందనేటువంటిది. ఎందుకంటే అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ చాలా ఉత్తమని చెప్తుంటారు. మానవ జన్మ అంటే సన్మార్గంలో నడవడమే, అంతేగాని వేరేది ఆశించి ఇంకోటి కాదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వాళ్ళకి ధన్యవాదములు. పిఎంసి ఛానల్ చూడండి. మీరు జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోండి. సరైన మార్గంలో నడవండి. పిఎంసి ఛానల్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పిఎంసి.